అది ఒక పండుగ మాత్రమే కాదు, అమ్మపై ఉన్న అచంచలమైన నమ్మకం. అడవుల నడుమ గోదావరి ఉపనదుల ఒడ్డున లక్షల్లో కాదు కోట్ల మంది భక్తుల హృదయాలను ఒకచోట చేర్చే మహా అద్భుతం అదే మేడారం మహాజాతర. మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో ప్రతి 2 రోజులకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు, అది ఒక అణచివేతకు వ్యతిరేకంగా గిరిజన తెగలు సాగించిన చారిత్రాత్మక ధిక్కారానికి సజీవ సాక్ష్యం. అంతేకాదు, ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. కుంభమేళ తర్వాత దేశంలోని అత్యధిక ప్రజా సమూహాన్ని ఆకర్షించే రెండో అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంగా గుర్తింపు పొందింది. దండకారణ్యం నడిబొడ్డున ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఈ జాతర జరుగుతోంది. మేడారం ఎలా మొదలైంది, ఎందుకు ఇంత ప్రత్యేకం, ఇందులో దాగి ఉన్న కథ, త్యాగం, దేవతల శక్తి ఏంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేడారం జాతర మూలాలు సుమారు 13వ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలానికి చెందినవి. ఈ జాతర వెనుక ఉన్న కథనం పురాణం మాత్రమే కాదు, సామాజిక అన్యాయంపై ఒక కుటుంబం చేసిన పోరాటం. చారిత్రక ఆధారాల ప్రకారం నేటి జగిత్యాల ప్రాంతంలో పులవాసను గిరిజన దూర మేడరాజు పాలించేవాడు. అడవికి వేటకు వెళ్లిన సమయంలో పులుల మధ్య ఆడుకుంటున్న ఒక పసికందుని చూశాడు. ఆ పసిపాప శరీరం నుంచి ఒక అద్భుతమైన కాంతి వెలువడుతుండటం గమనించాడు. ఆమెను దైవ సమానురాలుగా భావించి ఇంటికి తెచ్చుకొని సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క పెరుగుతున్న కొద్దీ ఆమెకు ప్రకృతి శక్తులపై అపారమైన జ్ఞానం వచ్చింది. ఆమె హస్తవాసి వల్ల గిరిజనుల రోగాలు నయమవడంతో పాటు కరువు కాటకాల నుంచి కూడా రక్షణ లభించేదని ప్రజలు నమ్మేవారు. మేడరాజు తన మేనలుడైన మేడారం ప్రాంతానికి సామంతుడిగా ఉన్న పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం జరిపించాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించాడు. పెద్ద కుమార్తె సారలమ్మకు కొండాయి ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడు గోవిందరాజుతో వివాహం జరిగింది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో మేడారం ప్రాంతం వరుసగా 3 ఏళ్ల పాటు తీవ్ర కరువుకు గురైంది. ఓవైపు పంటలు పండక పశువులకు మేతలేక గిరిజనులు ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు కాకతీయ సామ్రాజ్యం విధించిన పన్ను కట్టడం సాధ్యం కాలేదు. గిరిజన నాయకుడు పగిడిద్దరాజు పన్ను మాఫీ చేయాలని కోరినప్పటికీ కాకతీయ మంత్రులు దాన్ని తిరుగుబాటుగా పరిగణించారు. దీని ఫలితంగా ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని మేడారంపై దండెత్తడానికి పంపాడు. సంపెంగ వాగు తీరంలో కాకతీయ సైన్యానికి గిరిజన యోధుల మధ్య యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో పగిడిద్దరాజు, ఆయన కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందారు. తన కుటుంబం మొత్తం యుద్ధంలో నేలకొరడం చూసి కుమారుడు జంపన్న తట్టుకోలేకపోయాడు. సంపెంగ వాగులోకి దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటి నుంచి ఆ వాగు జంపన్న వాగు ప్రసిద్ధి చెందింది. కుటుంబం, ప్రజల వినాశనాన్ని చూసి ఆగ్రహించిన సమ్మక్క స్వయంగా విల్లంబులు ధరించి యుద్ధరంగంలోకి దూకింది. ఆమె యుద్ధ నైపుణ్యం చూసి కాకతీయ సైన్యం విస్తుపోయింది. అయితే వెన్నుపోటుకు గురైన సమ్మక్క తీవ్ర గాయాలతో చిలకలగుట్ట వైపు వెళ్తూ అదృశ్యమైంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన గిరిజనులకు అక్కడ కేవలం ఒక కుంకుమ భరణి, పులి అడుగుజాడలు మాత్రమే కనిపించాయి. దీంతో తమను కాపాడటానికి ఆ తల్లే వనదేవతగా మారిందని గిరిజనులు నమ్మారు. అప్పటి నుంచి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు జాతర జరపడం ప్రారంభించారు. నిజానికి ఇక్కడ దేవాలయాలు ఉండవు, విగ్రహాలు ఉండవు, వనదేవతలు ఇక్కడ దేవుళ్ళు. అడవిలోనే పుట్టిన నమ్మకం, అడవిలోనే నిలిచిపోయిన సంప్రదాయమే ఈ మేడారం మహాజాతరగా వెలుగొందుతోంది. జాతర 4 రోజులు వైభవంగా జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దెకు తీసుకువస్తారు. 2వ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క, 3వ రోజు గోవిందరాజులు, పగిడిద్దరాజులు మేడారం చేరతారు. జాతర ముగింపు రోజైన 4వ రోజు దేవతలు తిరిగి అడవిలోకి వెళ్లే వనప్రవేశం కార్యక్రమం జరుగుతుంది. సమ్మక్క భరణిని చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నపల్లికి, పగిడిద్దరాజు, గోవిందరాజులను వారి గ్రామాలకు తీసుకువెళ్తారు. దీంతో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుస్తామనే ఆశతో భక్తులు భారమైన హృదయంతో వీడ్కోలు పలుకుతారు. అంతేకాదు, భక్తులు దేవతలకు సమర్పించే ప్రధానమైన కానుక బెల్లం. దీన్ని ఇక్కడ బంగారం అని పిలుస్తారు. జంపన్న వాగులో స్నానం చేయడం మేడారం యాత్రలో విడదీయలేని భాగం. ఈ వాగు నీరు ఎర్రగా ఉంటుంది. ఈ మహాజాతరకు తెలంగాణ నుంచి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. అడవుల్లో పుట్టిన దేవతలు కోట్ల మంది గుండెలో నివసిస్తుండడమే మహాజాతర గొప్పతనం. 1996లో దీన్ని రాష్ట్ర పండుగ ప్రకటించినప్పటి నుంచి సౌకర్యాల కల్పనలో చాలా మార్పులు వచ్చాయి. 2026లో జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం జాతర కోసం శాశ్వత అభివృద్ధి పనులపై దృష్టి సారించారు.